ఈ పునరుద్ధానపు ఆరాధనకు కూడి చేరి వచ్చినటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రములు. ప్రభు గత వారమంతా ప్రభు ఎంతగానో కృప చూపి మనలను సజీవులుగా ఉంచి ఆయన జీవం కలిగిన మందిర ఆవరణంలో నిలబెట్టారు. మనం ఆయనకి ఎంతైనా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. బిగ్గరగా ఒకసారి అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నుండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. నేను క్లుప్తంగా ఈరోజు వాక్యాన్ని చెప్తాను. మీరందరూ శ్రద్ధగా వాక్యాన్ని వినవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ లైవ్ని వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రేమపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వర్తమానాలు మీకు వస్తూ ఉంటాయి. మీరు చక్కగా ఖాళీగా ఉన్నప్పుడు వాక్యాన్ని వినండి. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ఛానల్ ఎఫ్ ది రైట్ ఆఫ్ క్యాపిటల్ లెటర్స్ VRS 809 అని మీరు యూట్యూబ్లో టైప్ చేస్తే మన ఛానల్ వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వారం జరిగేటువంటి ఆరాధన కానీ వాక్యం కానీ మీకు వస్తూ ఉంటాయి. మీరు విని ఆధ్యాత్మికంగా బలపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ పునరుద్ధానపు వేళ ఒక వాక్యాన్ని చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెషయా రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయము. యెషయా రాసినటువంటి గ్రంథము 30వ అధ్యాయము 18వ మాట 18వ వచనము మనం చదువుకుని ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఎట్లా ఉన్నాడు? నిలబబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిత్యము కనిపెట్టుకున్నవారు ధన్యులు. దేని స్తోత్రం. మరోసారి నేను చదివి చక్కగా వినిపిస్తాను. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సబ్జెక్ట్ ఏంటంటే కనిపెట్టుట. చెప్పండి అందరూ సెకండ్ ఇచ్చుకోండి. కనిపెట్టుట చెప్పండి. పక్కవాడికి చెప్పండి. యెహోవా కొరకు కనిపెట్టుట. సబ్జెక్ట్ ఏంటంటే కనిపెట్టుట. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. దేని స్తోత్రం.
చూడండి, ఎప్పుడు రా బాబు మనము ధన్యులుగా మార్చబడతాము అంటే, ఎప్పుడు ధన్యులంటే లాభాన్ని పొందుకునేవారు. ఎవరండి? లాభాన్ని అనుభవించేవారు. నువ్వు చాలా లక్కీ ఫీల్ అవరా, చాలా నువ్వు లక్కీ. ఒక్కతే కూతురు, 10 ఎకరాలు పొలం ఉంది. ఈ అమ్మాయి చాలా లక్కీ, రాబోయేవాడు అదృష్టవంతుడు, ధన్యుడు కదండి. మనము ధన్యులుగా మార్చబడాలంటే మనము లాభాన్ని అనుభవించాలంటే కనిపెట్టాలి. దేవుని స్తోత్రం. ఏం చేయాలి? కనిపెట్టాలి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను, ఉపమానాన్ని చెప్తాను. ఇప్పుడు ఒక రైతు సార్వ పంట వేశాడు. ఎన్ని రోజులండి? 4 నెలలు. వేసినది మొదలుకొని, నాటు వేసినది మొదలుకొని రైతు ప్రతిరోజు కనిపెడుతూ ఉండడా? దానికి నీళ్లు పెడుతూ, ఎరువు వేస్తూ కనిపెడుతూ ఉంటాడు. ఒకరోజు కనిపెట్టి కొన్ని రోజులు కనిపెట్టి 4 నెలల పంట లేదా 3 నెలల పంట, 1 నెల సేపు నువ్వు కనిపెట్టి చూసుకుని ఆ చేనును విడిచిపెట్టేవనుకో, 1-2 నెలల పాటు కనిపెట్టి చక్కగా చూసుకుని 2వ నెలలో విడిచిపెట్టేవనుకో, ఆ పొలం ఏమవుతుందంటే పశువుల చేత మేయబడుతుంది, ఎలకల చేత కొట్టబడుతుంది, నీరు లేకపోతే ఎండిపోయి ఆ వరి చేనంతా ఏమవుతుందంటే చచ్చిపోతుంది. అంటే ఏం జరుగుతుందంటే నష్టము జరుగుతుంది. ఒక రైతు ఏం చేయాలిరా బాబు అంటే చివరి వరకు కనిపెట్టాలి. హల్లెలూయా. చివరి వరకు కనిపెట్టిన తర్వాత ఇదిగో ఏపుగా ఎదుగుతుంది చేను, మంచి రంగు వస్తుంది. అప్పుడు రైతు ఏం చేస్తాడంటే పంటను సమకూర్చుకుంటాడు. దేవుని స్తోత్రం. ఈ కనిపెట్టుట ద్వారా ఆశీర్వాదాన్ని అనుభవించగలుగుతాడు, ధన్యుడిగా మార్చగలుగుతాడు. కనిపెట్టుటలో అంతటువంటి ఆనందం ఉంది. ప్రైజ్ ది లార్డ్. కనిపెట్టాలంటే మనిషికి ఏముండాలంటే మొట్టమొదటిగా విశ్వాసం ఉండాలి. ఏముండాలి? ఈ రోజు నేను నాటుతూ ఉన్నాను, ఇది బాగా అభివృద్ధి చెందాలి, సరైనటువంటి వర్షపు నీరు చేత తడపబడాలి, చక్కటి ఎండ కాయాలి, నేను ఈ పంటను అనుభవించాలి అని ఒక రైతు మొట్టమొదటగా విశ్వాసముతో విత్తనములు జల్లాలి. ప్రైజ్ ది లార్డ్. జల్లిన తర్వాత ఏం చేయాలంటే మొలకెత్తిందా లేదా, మొలకొచ్చిందా లేదా రైతు కనిపెట్టుకుని చూస్తూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే నువ్వు కనిపెట్టి చూస్తావో అది మొలకెత్తుతుంది, ఎదుగుతూ ఉంటుంది. ఒకరోజు పంట చేతికి వస్తుంది. అప్పుడు నీ కష్టాలన్నీ తీరుతాయి, నీ బాధలన్నీ తొలగిపోతాయి, నీ నోటి నిండా నవ్వు కలుగుతుంది, నీ హృదయం నిండా సంతోషించగలుగుతావు. కనిపెట్టుటలో ఇంత ఆశీర్వాదము దాగి ఉంది. హల్లెలూయా. ఎట్లా అంట?
వినండి, ఈ మొదటి వచనాలు చదువుతాను, వినండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవుడు అసలు వీడు ఏం చేస్తాడా, ఈమె ఏం చేస్తుందని, నీకు మేలు చేయాలని, దయ చూపాలని, కరుణ చూపాలని, నిన్ను కటాక్షించాలని, నీ బ్రతుకును మార్చాలని, నీ జీవితాన్ని ఆశీర్వదించాలని దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడంట. ఇంతలో నీ కంగారు ఎక్కువైపోయి ఎంత ప్రార్థన చేసినా కార్యం జరగట్లేదు, ఎన్ని ఉపవాసాలు ఉన్నా దేవుడు నన్ను కరుణించట్లేదు, ఎంత భక్తిగా ఉన్నా నా జీవితం ఇంతే, నా బ్రతుకు ఇంతే అని చెప్పి మనిషి కనిపెట్టే అనుభవంలో లేకుండా విసిగిపోతున్న పరిస్థితి, వేసారిపోతున్న పరిస్థితి. దేవుడు నాకెక్కడ చేస్తాడులే అని చెప్పేసి అవిశ్వాసపు ఛాయలలో మనిషి నడుస్తూ ఉన్నాడు. దేవుడేమో ఆలస్యము చేస్తా ఉన్నాడు. ఆలస్యం చేసిన నీ పట్ల అద్భుతాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఆలస్యం చేసిన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఫరో సైన్యం తరుముతూ ఉంది. ముందు చూస్తే ఎర్ర సముద్రం. చివరి సమయం శత్రువులకు అప్పగింపబడడానికి, వారు శత్రువులు అందుకోవడానికి కొద్ది దూరమే ఉంది. ఏం చేశాడంటే ఆలస్యం చేశాడు కార్యం చేయడానికి ప్రభు. ఒక్కసారిగా ఒక్క నిమిషంలో అద్భుతాన్ని చేశాడు. హల్లెలూయా. ఎంత నిమిషంలో? ఒక్క నిమిషంలో. వాళ్ళు అంటారు విసిగిపోయారు. ఇదిగో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే కాకరకాయలు కేకరకాయలు తినేవాళ్ళు, అక్కడ ఉన్నప్పుడే బాగుంది. ఓ దైవజనుడా మోషే, ఎందుకయ్యా మమ్మల్ని తీసుకొచ్చావు ఇక్కడికి? చంపడానిక, సముద్రంలో పడి సావడానిక, వాళ్ళ చేతుల్లో పడి సావడానిక? ఎందుకయ్యా అంటే వేరేలో విసిగిపోయారు, విసిగిపోతా ఉన్నారు. కనిపెట్టు, ప్రార్థన చేయి. ఆలస్యము చేసిన ఆయన కనిపెట్టు వారి పట్ల ఉపకారము చేసే దేవుడు. హల్లెలూయా. కనిపెట్టి నీవు గనక ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసముతో గనక నువ్వు నిలిచి ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? మంచి మాట అండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మల్ని కరుణింపవలని ఆయన నిలబడి ఉన్నాడు. ఏం చేస్తాడంట? అసలు ఈడు ఏం చేస్తాడో చూద్దాం. ఆడేం చేస్తాడో చూద్దాం. అసలు ఈమె ఏం చేస్తుందో చూద్దాం అని దేవుడంట నిలబడి ఉన్నాడంట. ఏం చేస్తున్నాడండి? కొంతమందికి కంగారు ఎక్కువ. ఏం కంగారు? వెంటనే అయిపోవాలి. వెంటనే ఎందుకు అయిపోతుంది? గర్భం దాల్చినటువంటి స్త్రీ 9 నెలలు ఆ శిశువును మొయ్యాలి. వెంటనే గర్భం తెరవబడింది, వెంటనే పిల్లోడు పిల్ల పుట్టేయాలంటే కుదురుద్దా? దేవుడు పెట్టాడు ఏమని? స్త్రీతో 9 నెలలు నువ్వు బాధపడి కంటావు, చచ్చి బ్రతుకుతావు అని దేవుడు ఏం చేశాడంటే ఓ మాట అన్నాడు. సర్పాన్ని అన్నాడు, నువ్వు పొట్టతో ప్రాగుతావు, మడిమి మీద కాటు వేస్తావు, మనిషి నిన్ను తల చిత్త కొట్టి చంపేస్తాడు అని చెప్పి ఏం చేశాడంటే యేసయ్య దేవుడు ఒక శాపాన్ని పెట్టాడు. ఆయన మాట అవునంటే అవును, కాదంటే కాదు.
ఎక్కడైనా రాయబడి ఉందా ఈ మాట? ఏ గ్రంథములైనా రాయబడి ఉందా? మనం ప్రకటిస్తున్నటువంటి ఇదిగో ఈ బైబిల్ గ్రంథంలో అన్నీ రాయబడ్డాయి. ఆయన చెప్పినట్లే జరుగుతుంది. 9 నెలల తర్వాతే పిల్లోడు. ఇప్పుడంటే హాస్పిటల్కి వెళితే డబ్బుల కోసం, ఆపరేషన్తో 50,000 కోసం ఏం చేస్తారు, ముందే కోసేసి కుట్టేస్తున్నారు అంతే. తెలుస్తోత్రం. యాక్చువల్గా ఎన్ని నెలలు? 9 నెలలు నిండాలి. అందుకని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే వెయిటింగ్ చేస్తూ ఉన్నాడంట. అసలు ఈ కరుణించాలని దేవుడు ఏం చేస్తాడంటే నిలబడి ఉన్నాడు. అది స్టాండింగ్. ఒకసారి మనం చూద్దాం కదా, పిల్లడు ఆడుకుంటున్నాడు. అసలు ఏం చేస్తాడు వీడు చూద్దాం. గోడ పట్టుకుని లెగుతాడా, కుర్చీ పట్టుకుని లెగుతాడా, అసలు ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం, ఈడేం చేస్తాడో చూద్దాం, వెయిట్ చేద్దాం అని చెప్పేసి కనిపెడుతూ ఉంటాం కదా. అందుకని దేవుడు అంట కరుణించాలని, కటాక్షము చూపాలని నిలబడి ఉన్నాడు. అయితే మనిషి ఏం చేయాలంటే కనిపెట్టాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన నీ మధ్యలో నిలబడి ఉన్నాడు. నిన్ను కరుణించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను దీవించాలని ఆయన నిలబడి ఉన్నాడు. నువ్వు ఓపుగా కలిగి కనిపెట్టగలిగితే, కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నా దేవుడు నిన్ను ధన్యుడుగా మార్చబోతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు పాఠం ఏంటంటే కనిపెట్టు. నిరీక్షణ కలిగి కనిపెట్టు. నా దేవుడు నన్ను కరుణిస్తాడు, నన్ను దీవిస్తాడు, నా కుటుంబంలో మేలు చేస్తాడు, నన్ను ధన్యుడిగా మారుస్తాడు అని ఎందుకో నా దేవుడు నా పట్ల ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని నువ్వేం చేయాలంటే కనిపెట్టు చూడాలి. హల్లెలూయా. కనిపెడితే ఆయన ఏం చేస్తాడంట, యెహోవా న్యాయము తీర్చు దేవుడు. మన దేవుడు ఎవరంటే నీతి కలిగినటువంటి న్యాయాధిపతి. యెహోవా న్యాయము తీర్చే దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టు వారందరూ ధన్యులు. ఎవరి నిమిత్తం? ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు ధన్యులు. ప్రైజ్ ది లార్డ్. ఆత్మీయ అర్థాన్ని ఇంకో కోణంలో మీతో చెప్తాను. ఇప్పుడు మనం ఎందుకని భక్తి చేస్తూ ఉన్నాం, ఎందుకని ఆరాధనకు వస్తూ ఉన్నాం, ఎన్ని పనులు ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా దేవుని మందిరానికి మానకుండా ఎందుకు వస్తూ ఉన్నారు అనంటే, మన విశ్వాస జీవితంలో మనం ఒక గురి కలిగి ఉన్నాం, కనిపెడుతూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రభువైన క్రీస్తు ఒకరోజు ఈ భూమి మీదకి వస్తాడు. ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధులుగా ఉన్నటువంటి మనము, సజీవులుగా ఉన్న మనము ఆయనతో ఎత్తబడతాము. ఆయన యందు మృతి చెందిన వారు సమాధుల నుంచి వారు మనము కలిసి ఆయనతో ఎగిరిపోతాము, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాము. ఆయన త్వరగా రాబోతూ ఉన్నాడు అని మనం ఏం చేస్తున్నామంటే ఈ భక్తి జీవితంలో కనిపెడుతూ ఉన్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. మన పితరుల దగ్గర నుండి యేసయ్య వస్తాడు, యేసయ్య భూమి మీదకి వస్తాడు అని సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి. ఇంకా రావట్లేదు అంటే ఆయన ఏం చేస్తాడంటే ఆలస్యము చేస్తా ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో తెలుసా? ఇంకా నువ్వు సరిగ్గా మారాలని, ఇంకా పరిపూర్ణమైన విశ్వాసముతో ఆయన్ని ఆరాధించాలని, ఇంకా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోవాలని,
నీ బ్రతుకును ఇంకా నువ్వు మార్చుకోవాలని, ఓ పరిపూర్ణతలోనికి నువ్వు రావాలని యేసయ్య ఆలస్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆలస్యం చేయకపోతే నీ బ్రతుకు మారదు. చూడండి, అప్పు చేసావు, నా మాట జాగ్రత్తగా వినండి పిల్లలు. అప్పు చేసావు ఓ 10,000. అప్పు ఇచ్చేతను వచ్చి, అయ్యా నేను ఇచ్చినటువంటి 10,000 రూపాయలు నాకు అవసరంగా ఉన్నాయి, కొంచెం నా పిల్ల పెళ్ళి పెట్టుకున్నాను, ఆ 10,000 రూపాయలు ఇచ్చేసే బాబు అన్నాడు. అరే రే, మీరు నాకు ఒక నెల ముందు చెప్పుంటే నేను ఏర్పాటు చేసి ఉండేవాడిని. ఇప్పటికిప్పుడు అడిగితే ఎట్టాగండి, నాకు కొంచెము సమయము ఇవ్వండి. హల్లెలూయా. నేను చెప్పే వాక్యం మీకు అర్థమైతే దేవుని స్తోత్రం చెప్పండి. కొంచెము సమయం ఇవ్వండి బాబు, ఒక వారం రోజులు ఏదో రకంగా మీ అప్పును నేను తీర్చేస్తాను. ఇప్పుడు ఏం అడుగుతున్నాం మనం? చెప్పండి, ఏం అడుగుతున్నాం? సమయాన్ని అడుగుతూ ఉన్నాం. దేవుడు కూడా మనల్ని చూసి, ఇదిగో ఈమె ఇంకా మారుతుంది, ఈమె బ్రతుకును మార్చుకుంటుంది, ఇదిగో ఇతను బ్రతుకును మార్చుకోగలుగుతాడని చెప్పి మన దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆలస్యము చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను కరుణించాలని, కటాక్షము చూపాలని నీ మీద జాలి పడుతూ ఉన్నాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? అందుకని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మరి నీవు కనిపెట్టగలుగుతూ ఉన్నావా? కనిపెట్టి ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా? ఎందుకు నీ జీవితంలో జరగవలసిన కార్యం జరగట్లేదు? త్వరగా ఎందుకు నీ జీవితంలో అద్భుతం జరగట్లేదు అని అంటే, మనలో ఇంకా ఏమైనా అవిధేయతలు ఉన్నాయేమో, మనలో ఇంకా ఏమైనా పాపం దాగి ఉందేమో, మనలో ఇంకా ఏదైనా మనలో అవిధేయత ఉందేమో. అందుకని నేరుగా మందిరంలోకి వచ్చి కన్నీళ్ళు విడిచి కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే, ప్రైజ్ అల్లాహ్, నీ సమస్యకు పరిష్కారము నా ప్రభు దయచేయునుగాక. నా ప్రభు మీ సమస్యలన్నిటినీ తీర్చునుగాక. హల్లెలూయా. ఎప్పుడు రా బాబు అంటే కనిపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు. చూడండి, చాలామంది కోరుకుంటారు ఈ వారంలో జరిగిపోవాలి. ఏ వారంలో? ఇప్పుడే ఈ వారంలో జరిగిపోవాలి. దేవునికి మనం ఆంక్షలు పెడతా ఉంటాం, ఈ నెలలో జరిగిపోవాలి, ఈ రోజునే జరిగిపోవాలి. నీవు కనిపెట్టి ప్రార్థన చేసే అనుభవంలో ఉండు. దేవుడు అసలు ఈడేం చేస్తాడా, ఈమె ఏం చేస్తుందంటే నిలబడుకుని చూస్తున్నాడంట. అదేను స్తోత్రం. నిన్ను కరుణించాలని, కటాక్షము నీ మీద చూపాలని ఆయన నిలబడుకుని ఉన్నాడు. అయితే నీవు చేయవలసిన పని ఏంటంటే, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆయన నిమిత్తం కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని ఉండాలి. నీకు వెంటనే కార్యం జరగలేదని, నువ్వు ప్రార్థన చేసిన వెంటనే జవాబు రాలేదని, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు నా మనవిని ఆలకించట్లేదు, నా కుటుంబంలో కార్యాలు జరగట్లేదు అని నిరుత్సాహపడవలసిన పని లేదు.
ధైర్యము తెచ్చుకుని మౌనంగా కనిపెట్టి నీవు ప్రార్థన చేయగలిగితే నా దేవుడు నీ కోరికలన్నిటినీ తీర్చబోతూ ఉన్నాడు. నిన్ను ధన్యుడుగా మార్చబోతూ ఉన్నాడు, ధన్యురాలుగా మార్చబోతూ ఉన్నాడు. ఆయన నీ మీద కరుణ చూపాలని, కటాక్షము చూపాలని నిలబడుకుని ఉన్నాడు. ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. ఆయన నీవైతే కనిపెట్టుకుని ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. ఇది మొదటి మాట. ఏం చేయాలండి ఇప్పుడు చెప్పండి, పిల్లలందరూ చెప్పండి. ఏంటి ఏం చేయాలి? పరీక్షలు రాశారు మీరు, మీ టీచర్ గారు పేపర్ దిద్ది మీకు ఇచ్చేంతవరకు ఏం చేయాలి? మీరు వెయిట్ చేయాలి. వెయిటింగ్. అయ్యో నాకు ఎన్ని మార్కులు వచ్చినాయో, మ్యాథ్స్లో, ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయో, తెలుగులో ఎన్ని మార్కులు వచ్చినాయో, సోషల్లో ఎన్ని వచ్చినాయో, సైన్స్లో ఎన్ని వచ్చినాయో అని చెప్పి వెయిట్ చేయాలి, కనిపెట్టాలి. రాసిన వెంటనే టీచరు మీకు పేపర్ దిద్ది ఇచ్చేస్తారా? కొద్ది సమయం కావాలి. అందుకని దేవుడు మన జీవితాలలో కార్యాలు చేయడానికి కొద్దిగా ఆలస్యం చేస్తూ ఉంటాడు. నువ్వేం చేయాలంటే మానక కనిపెడుతూ ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మానక విసిగిపోక కనిపెట్టి ప్రార్థన చేయాలి. ఇది మొదటి మాట. రెండో మాట మనం చూద్దాం. యిర్మీయా రాసినటువంటి గ్రంథము, అందరూ తీయండి. యిర్మీయా రాసినటువంటి గ్రంథము 14వ వచనము, 14వ అధ్యాయము, 14వ అధ్యాయము 22వ వచనాన్ని నేను చదువుతాను. జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాన్ని చేయుచున్నావు, నీవే క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. దేని స్తోత్రం. వ్యర్థమైన దేవతలు వర్షాన్ని కురిపించగలవా? చూడండి ఎట్లా మాట్లాడుతున్నారు. వాన నీయగలదా? మా దేవుడైన యెహోవా నీవే కదా దాని చేయవాడవు. ప్రైజ్ ద లార్డ్. నీవే క్రియలన్నీ చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. దేని స్తోత్రం. చూడండి, వ్యర్థమైన దేవతలు, జీవము లేనటువంటివి. చూడండి, మనం ఏం చేస్తాం? వర్షం రావట్లేదు, బ్యాక్ 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 అని చెప్పి నీళ్ళే కడుతూ ఉంటుంది. అది దాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుని ఊరేగించి వర్షం కురవాలి వర్షం కురవాలి వర్షం కురాలని పండగ చేసి, వ్యర్థమైన దేవతలు వర్షాన్ని కురిపించగలవా? చూడండి, ఈ వ్యర్థమైన వాటి వలన ఏమీ ప్రయోజనం లేదయ్యా. నీవే వానను కురిపించగలిగిన దేవుడవు, నీవే సమర్థుడవు అయ్యా, నీవే చేయాలి అని మేము కనిపెట్టుచున్నాము. హల్లెలూయా. వర్షం రావాలంటే ఏం చేయాలి?
నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు కరుణించి కావలసిన వర్షాన్ని ఇస్తాడు, మంచి వాతావరణం అనుగ్రహిస్తాడు. వ్యర్థమైన వాటి మీద మనం మనస్సు పెట్టకూడదు. అంటే దీన్ని ఆత్మీయంగా చెప్తాను వినండి. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా? ఎందుకు నమ్ముకున్నావు? పాపాలు క్షమించగలిగిన వాడని. ఏమండి, ఆయన నమ్ముకుంటూ ఆశీర్వదించబడతామని, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటామని, నిత్యము ఆయనతో సహవాసం చేస్తామని నిరీక్షణ కలిగి ప్రభువుని నమ్ముకున్నాం. ఈలోగా సోది చెప్పేది వస్తుంది. టింగ్ డింగ్ టింగ్ డింగ్ సోది చెప్తాం మీకు. నాకొక సోలడ బియ్యం పెడితే చాలు, ఏమండి, ఒక తవ బియ్యం ఇస్తే చాలు అని కొంత సోది చెప్తా. కొత్త సోదే. ఆ సోది మాటలు విని అక్కడికి వెళితే ఇది జరుగుతుందంట, ఇక్కడికి వెళితే అది జరుగుతుందంట, వ్యర్థమైనటువంటి. అక్కడికి వెళ్ళి తాడు కట్టించుకుంటే ఏమండి జ్వరం తగ్గిపోద్దంట. మీ డాక్టర్లు ఎందుకు, వైద్యం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. నీకు అనారోగ్యం ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి. అదేంటి పాస్టర్ గారు, దేవుడు స్వస్థపరుస్తాడు కదా, ఆయన గాయాలను స్వస్థత ఉంది కదా. ఉంది, ఎందుకు లేదు? నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. కొన్ని విషయాల్లో మనం హాస్పిటల్కి వెళ్ళాలి. పరమవైద్యుడు డాక్టర్ని సృజించిన వాడు ఆయనే, వైద్యాన్ని తీసుకొచ్చింది ఆయనే. అందుకని మనం ఏం చేయాలంటే కనిపెట్టాలి. హల్లెలూయా. వ్యర్థమైన వాటి మీద మీరు మనసు పెట్టొద్దు. అక్కడికి వెళ్తే ఏదో జరిగిపోతుంది, ఇక్కడికి వెళ్ళి జరిగిపోతుంది అని చెప్పేసి పని దేవుని దగ్గరికి వెళ్ళామనుకో, మందిరానికి వెళ్ళావు, ఎక్కడో బాగా జరుగుతుంది ప్రార్థన, ఆ సేవకుడు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి అని వెళ్ళు. ఎక్కడైనా మన ప్రభు అయినటువంటి యేసయ్య నామాన్నే ఆరాధించే చోటకు వెళ్ళు, తప్పులేదు. వ్యర్థమైన వాటికి ప్రభువుని నమ్ముకున్నావు, కానీ వాడెవడో చెప్తాడు, నీ ఫ్రెండ్ ప్రభువుని నమ్ముకున్నాడు, రే అక్కడికి వెళ్ళి అభిషేకం చేయించుకున్నావు అనుకో, ఎవరో చూడరులే, ఎవరికి చెప్పను అంటే నువ్వు దేవుని విడిచిపెట్టి వ్యర్థమైన వాటిని ఆరాధించడానికి కొంతమంది వెళ్తూ ఉన్నారు. ప్రభువుని నమ్ముకున్నావు, ఎన్నో నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకరాలు ప్రభు చేశాడు. వాటన్నిటిని విడిచిపెట్టి మరలా వ్యర్థమైన వాటిని ఆరాధించడానికి, వ్యర్థమైన వాటి మీద మనస్సు పెట్టడానికి కొంతమంది తెగిస్తూ ఉంటారండి. అందుకని వాళ్ళు ఏమంటారంటే, నీవే ఈ క్రియలను చేయుచున్నావు, నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. దేవుని స్తోత్రం. ఆ నిరీక్షణ మనకు ఉండాలండి. కనిపెట్టే నిరీక్షణ ఉండాలి మనకి. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, నిలకడ కలిగిన విశ్వాసం నీలో ఉండాలి, కనిపెట్టే అనుభవం నీలో ఉండాలి. దేవుడు ఆలస్యం చేస్తూ ఉన్నాడు, కరుణించాలని, కటాక్షము చూపాలని నిలబడుకుని ఉన్నాడు. నీవు గనక కనిపెట్టి ప్రార్థన చేయగలిగితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎవరి మీద నువ్వు ఆశ పెట్టుకోవాలంటే వ్యర్థమైన వాటి మీద కాక, ఆయనే క్రియలు చేయగలిగిన దేవుడు. సూచక క్రియలు నమ్మిన వారి ఎడల సూచక క్రియలు చేయగలిగిన మహాత్యము కలిగినటువంటి దేవుడు మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ మాట చెప్తాను చూడండి. మార్క్స్ వార్త 16:17 చదవండి. మార్క్స్ వార్త 16:17. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఎలయనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురో,
క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తుపట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నందుదురని వారితో చెప్పాను. హల్లెలూయా. నమ్మిన వారి ఎడల జరుగుతాయి. నువ్వు నమ్మితే జరుగుతాయి. మీకు అర్థమైందా? నమ్మిన వారి వల్ల ఈ సూచక క్రియలు జరుగుతాయండి. ఏం జరుగుతాయి? యేసయ్య నామములో దెయ్యములను ఎల్లగొట్టగలుగుతాం, క్రొత్త భాషలు మాట్లాడగలుగుతాం, పాములు ఎత్తు పట్టుకోగలుగుతాం, మరణకరమైనది ఏది త్రాగినది వారికి హాని చేయదు. అంటే దీని అర్థం ఏంటంటే, పాస్టర్ గారు మరణకరమైనది ఏది తాగినా చనిపోరని చెప్తున్నారు, ఇష్టం పట్టుకొచ్చినాక ఇచ్చారనుకో, నేను బతుకుతానా చస్తాను. దీని అర్థం ఏంటంటే, వినండి, మరి వాక్యం అట్లా ఉంది కదా, వాక్యం చెప్పావు కదా నువ్వు పాస్టర్ గారు, పాములు ఎత్తి పట్టుకుంటానన్నావు, అదిగో పాము వెళ్తుంది ఎత్తి పట్టుకో అని అంటే అది కాదు, అది అక్షరార్థమైనటువంటిది ఈ మాటలన్నీ. దీని భావం ఏంటంటే, మరణకరమైన రోగం, మరణకరమైనది నీకు వచ్చినప్పుడు ఏమండి, తాస్వాముల వలె నీ మీద జనులు పగబట్టినప్పుడు, అర్థమైంది మీకు? పాములు ఎత్తి పట్టుకుంటున్నాం అంటే అర్థం చేసుకోండి. చూడండి, తాస్వాము పగనట్టు పగబడతారు కొంతమంది. పగబట్టేహాడండి బాబు, నన్ను పగబట్టేహాడు, ఈ చంపేతనండి అన్నట్టు, అవునా? కొంత పగ ద్వేషం చూపుతూ ఉంటారు. తాస్వాము వల్లే పగబడి, తాస్వాము పగబట్టింది అనుకో, ఎక్కడున్నా వచ్చేస్తుంది, అది ఎలాగ వచ్చేస్తుందో తెలియదు మరి, అవునా? దీని అర్థం ఏంటంటే, ప్రజలు నీ మీద పగబట్టినప్పుడు, మరణకరమైన రోగాలు నిన్ను అలివినప్పుడు, హిజ్కియా భక్తుడికి ఏమొచ్చింది? మరణకరమైన రోగం వచ్చింది. ఏమొచ్చిందండి? పుండు వచ్చింది. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. దీని అర్థం ఏంటంటే, మరణకరమైనది ఇది మీరు ఏదో త్రాగినాను అంటే విషం తాగడం కాదు. అర్థమైందా మీకు? మరణకరమైన రోగం వచ్చింది. వచ్చిన వెంటనే ఇదిగో ఇతను గోడ తట్టు కళ్ళు మూసుకుని చేతులెత్తి కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడా? ఏమని? అయ్యా, నీ సన్నిధిలో నేను ఎట్లా భక్తి చేశాను, నీ సన్నిధిలో నేను ఎట్లా నడుచుకున్నాను, నీ సన్నిధిలో ఎట్లా నేను పరిచర్య చేశాను, నీ సన్నిధిలో నేను ఎలా మెలిగాను, నీ ఉన్నతమైన కార్యాలు నేను ఎట్లా జరిగించాను, నా కష్టార్జితాన్ని నీకు ఎట్లా ఖర్చు పెట్టాను, నీ సన్నిధిలో నేను ఎలా మెలిగాను. అయ్యా, ఒక్కసారి నా వైపు చూడండి, ఒక్కసారి కరుణించి నాకున్న రోగాన్ని తొలగించు బాబు అని గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్. మరుక్షణం దైవ సేవకుడి పాదాలు వాకిటే ఉన్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళి చెప్పాడు, చెప్పేసి వెనుతిరిగి వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుని వాక్కు వచ్చింది, ఓయ్ ప్రవక్త రాజశేఖర్, ఓ సేవకుడా, హిజ్కియా ప్రార్థన నేను విన్నాను, నువ్వు వెళ్ళి ఓ 15 సంవత్సరాలు ఆయుష్ని పొడిగించానని చెప్పు. అర్థమవుతుందా నీకు? ఇదేంటి ప్రభు, ఇప్పుడే కదా చెప్పమని చెప్పావు. మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళు. హల్లెలూయా. వెళ్ళి చెప్తే 15 సంవత్సరాలు హిజ్కియా మరలా బ్రతికాడు. దేవుని స్తోత్రం. కనిపెట్టాలి, కనిపెట్టి ప్రార్థన చేయి. కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడు.
ఆలస్యం చేసిన కరుణించడానికి నిలబడి ఉన్నాడు ఆయన. నేను చూస్తూ ఉన్నాడు. అయితే నువ్వు కనిపెట్టి ప్రార్థన చేస్తూ ఉన్నావా సహోదరుడా, సహోదరి? ఈ వాక్యం వింటున్న నీవు కనిపెట్టి ప్రార్థన చేస్తున్నావా? ఆయనందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఏదో నామక వచ్చి 4 ముక్కలని వెళ్ళిపోతున్నావా? ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నటువంటి సమయం, వాక్యము ద్వారా నేను బలపరుస్తున్నటువంటి సమయం, మరణకరమైన రోగం నీకు సంభవించినప్పుడు నీవు దేవుని సన్నిధిలో నువ్వు చేసిన భక్తిని, ఆయన పట్ల చూపినటువంటి ప్రేమను తలపోస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి కరుణించమని, కటాక్షము చూపమని నీవు కోరుకోగలిగితే నా దేవుడు నిలబడుకుని ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను బలపరచడానికి, ధన్యుడిగా మార్చడానికి నా ప్రభు నిలబడుకుని ఉన్నాడు. హల్లెలూయా. మరుక్షణము దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంతటా మహనీయుడు మనం నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతటి మంచి దేవుడు అండి మన దేవుడు. కరుణ చూపే దేవుడు అండి మన దేవుడు. అందుకని నువ్వేం చేయాలి? కనిపెట్టాలి. ప్రతిదానికి కనిపెడతావు. నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందే వెళ్తావు. ఆ రాసే అయినా చీటీ రాసే అయినా వచ్చేంత వరకు ముందే వెళ్ళి లైన్లో నిలబడతావు. అతను వచ్చేంత వరకు కనిపెడతావు. డాక్టర్ గారు వచ్చేంత వరకు కనిపెడతావు. గంటల ధరబడి కాళ్ళు లాగుతూ ఉన్న ఆయన కోసం కనిపెడతా ఉంటాం. ఏమండి? అన్ని విషయాల్లో కనిపెడతావు. ప్రార్థన చేసే విషయంలో కనిపెట్టావు. అందుకని కనిపెట్టి నీవు ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకో మాట చదువుకుందాం. 37వ కీర్తన. అందరూ బైబిల్ తీయండి. ముప్పై 37వ కీర్తన 34వ వచనం. ముప్పై 37వ కీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము ననుసరించుము. భూమిని స్వాతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. యెహోవా కొరకు కనిపెట్టుకో, ఆయన మార్గమును అనుసరించుము. ఏం చేయాలంట? ముందు కనిపెట్టి ఏ మార్గంలో పడితే ఆ మార్గంలో వెళ్ళకో. మీకు అర్థమైందా? ఎవరు చెప్పిన మార్గాలను వెళ్ళగో. ఎవరి మార్గంలో నడిపించబడాలంటే దేవుని మార్గంలో నువ్వు నడిపించబడగలిగితే, ఆయన్ని అనుసరించి నడవగలిగితే భూమిని స్వతంత్రించుకునేటట్లు ఆయన నిన్ను హెచ్చించును. హల్లెలూయా. అది అంటే భూమిని స్వతంత్రించుకోవడం అంటే అన్ని విషయాలలో దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. యెహోవా కొరకు ఏం చేయాలి? నువ్వు కనిపెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. కనిపెట్టు. ఈ వాక్యం వింటున్న నీవు కనిపెట్టు. రోషం తెచ్చుకో, కొంచెం ధైర్యం తెచ్చుకో, ఓపిక తెచ్చుకో.
నిరీక్షణ కలిగి ఆయన సన్నిధిలో మూలుగు, కనిపెట్టు. దేవుడు ద్వారములు తెరవబోతూ ఉన్నాడు, మార్గాలు సరళము చేయబోతూ ఉన్నాడు. భూమిని స్వతంత్రించుకుని నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు చేయబోతూ ఉన్నాడు. కనిపెట్టు, కనిపెట్టు, కనిపెట్టు. మేకా 7:7 అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్త అయినగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును. యెహోవా కొరకు నేను ఎదురు చూచేదను. ఎదురు చూడాలి మనం. అర్థమైందా? ఇంతకుముందు ఫోన్లు రాకముందు మీ అమ్మగారు నిన్ను చూడటానికి వస్తున్నారు, నీ బంధువులు నిన్ను చూడటానికి వస్తున్నారు, ఇంటికి వస్తూ ఉన్నారు. అప్పుడు కనిపెట్టి నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. చెంబించుకుని నీళ్లు పట్టుకుని బ్యాగ్ వెళ్ళండి, మన స్వీట్ మెమరీస్ పూర్వకాలంలోకి వెళ్ళండి. చెంబించుకుని నీళ్లు పట్టుకుని టవలు పట్టుకుని కాళ్ళకు నీళ్ళు ఇద్దాం వచ్చిన వెంటనే అని చెప్పి, ఒరే పెద్దోడా నానమ్ముళ్ళు ఇంకా వస్తారని చూడు, కనబడుతున్నారని చూడు అంటే నువ్వేం చేసేవాడు అంటే వెళ్ళి వస్తున్నారో లేదో చూసేవాళ్ళం. చిన్నప్పుడు నేను కూడా చూసేవాడిని, అందుకని చెప్పగలుగుతున్నాను. ఎదురు చూడాలి. ఏం చేయాలి? ఆసక్తితో వస్తున్నారు, రావట్లేదా, ఇంకా రావట్లేదంటే ఇలా వస్తున్నారంటవా? బయట అంటారు, వస్తున్నారు. అమ్మా నాయనమ్మ వచ్చేస్తుంది, తాతయ్య వచ్చేస్తున్నాడు అని చెప్పి ఎదురు ఎట్లా చూసావో యెహోవా కొరకు కనిపెట్టి నువ్వేం చేయాలంటే ఎదురు చూడాలి. దేవుని స్తోత్రం. అయ్యా చెయ్యి బాబు, ఎప్పుడు వస్తావు నాయనా, నాకు ఇది నా ఆపద ఇది ఉంది బాబు, అయ్యా నీకు అవసరం ఉందయ్యా అయ్యా అని నువ్వు ఇలా ఎదురు చూడాలి. ఇలాగా ఆకాశమందు కన్నులెత్తి దేవుడు ఇదిగో నీ వైపు చూసేంత వరకు కనిపెట్టి ఆయన కొరకు ఎదురు చూడాలి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ఇప్పుడంటే ఫోన్లు వచ్చినాయి కనుక ఇంకా రాలేదంటే, ఇంకా రావట్లేదంటే రారా త్వరగానా, టైం అయిపోతుందా అంటావా? రామ త్వరగా టైం అయిపోతుంది. ఫోన్లు వచ్చినాయి కనుక ఎదురు చూడాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, దేవుని స్తోత్రం. ఏం చేయాలంటే యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టుకుని ఉందును. ఎదురు చూడాలి, కనిపెట్టాలి. ఆశతో నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. అంతేగాని నేను ఎక్కడ వెళ్తానులే, నేను ఎక్కడ బాగుపడతాను. కొంతమందికి ఆశలు ఉండవు. ఏముండాలి? ఆశ ఉండాలి, ఎదురు చూడాలి, కనిపెట్టాలి. హల్లెలూయా, అది అప్పుడు నువ్వు భూలోకమును స్వతంత్రించుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. సర్వ సంపదలు నా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు, చేస్తాడు. ఆయన నిలబడుకుని ఉన్నాడు. ఆయన కరుణించాలని, సహాయం చేయాలని ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నువ్వేం చేయాలంటే కనిపెట్టాలి, ఎదురు చూడాలి. అట్లా చేసి చూడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదించబోతే నన్ను అడుగు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి మాట కనిపెట్టి ఉండాలి. ఆయన మిమ్మల్ని కరుణిస్తాడు, నిలబడుకుని ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చే దేవుడు. ఆయన నిమిత్తం కనిపెట్టుకుని వారందరూ
ధన్యులు, నా దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ధన్యులుగా మీరందరినీ నా ప్రభు చేయునుగాక. రెండవదిగా, వ్యర్థమైన వాటి మీద మీరు మనసు పెట్టకుండా మీరు నమ్ముకున్నటువంటి జీవము కలిగిన దేవుని వైపే మీరు ఏం చేయాలి? కనిపెట్టి మనసు పెట్టి చూడాలి. హల్లెలూయా. 2. మూడవదిగా, ఆయన మార్గములను అనుసరించుచు కనిపెట్టుచు మార్గాలు అనుసరిస్తూ నువ్వు నడవగలిగితే భూలోకాన్ని స్వతంత్రించుకుంటాం. ప్రైజ్ ది లార్డ్. 4వదిగా, ఎదురు చూడాలి. హల్లెలూయా. ఏం చూడాలి? ఎదురు చూడు విశ్వాసముతో, ఎదురు చూడు విశ్వాసముతో, ఓపికతో కనిపెట్టు. హల్లెలూయా. నా దేవుడు కనిపెట్టి దేవుని